మౌనమైన మధుర స్వరం. గానకోకిల ఎస్ జానకి గారికి ఇన్స్పిరేషనల్ ట్రిబ్యూట్. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ సంగీత ప్రపంచానికి ఎంతో విషాదకరమైన రోజు. మన హృదయాలను ఎన్నో దశాబ్దాలుగా తన మధుర గానంతో అలరించిన గానకోకిల ఎస్ జానకి గారు ఇక లేరు. కానీ మనిషి శరీరంగా దూరమైన తన కళతో చిరస్థాయిగా జీవిస్తాడు. ఈరోజు ఆమె జీవిత ప్రయాణం, ఆమె సాధించిన విజయాలు, ఆమె మనకు నేర్పిన జీవిత పాఠాలు గురించి తెలుసుకుందాం. ఎస్ జానకి గారి పూర్తి పేరు సిస్లా జానకి. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచే సంగీతంపై అమితమైన ఆసక్తి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండానే కేవలం ప్రతిభ, కృషి, పట్టుదలతో చెన్నైకి వెళ్ళి తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. 1957లో మొదటి పాట పాడారు. ఆ ఒక్క అవకాశం తర్వాత భారతీయ సంగీత చరిత్రనే మార్చివేసింది. 1 కాదు, 10 కాదు, 100 కాదు, దాదాపు 48,000కు పైగా పాటలు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు 20కి పైగా భాషల్లో తన గాన మాధుర్యాన్ని వినిపించారు. ప్రతి భావాన్ని, ప్రతి పాత్రను, ప్రతి వయసును కేవలం తన గొంతుతోనే జీవింపచేశారు. అందుకే ఆమెను నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా అని ప్రపంచం గౌరవించింది. తెలుగులో ఎన్నో చిరస్మరణీయ గీతాలు, వెన్నెల్లో గోదారి అందం, సిరిమల్లె పువ్వ, మౌనమేలనోయి, ఇలా ఎన్నో పాటలు ఇప్పటికీ తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతటి సంగీత దర్శకుడైన జానకమ్మ గారి స్వరం తన పాటలో ఉంటే అది మరింత అందంగా మారేది. జానకమ్మ గారి ప్రతిభకు దేశం ఎన్నో గౌరవాలు అందించింది. 4 సార్లు జాతీయ ఉత్తమ గాయని, 12 నంది అవార్డ్స్, అనేక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ గాయని అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, గౌరవ డాక్టరేట్, ఇంకా ఎన్నో జీవిత సాఫల్య పురస్కారాలు. 2013లో ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె స్వీకరించలేదు. తనకు మాత్రమే కాదు, దక్షిణ భారత కళాకారులకు సరైన సమయంలో గుర్తింపు రావాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. అది ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. జానకమ్మ జీవితం మనకు గొప్ప పాఠాలు చెబుతుంది. ప్రతిభ ఉంటే అవకాశాలు వస్తాయి. విజయం వచ్చినా వినయం కోల్పోవద్దు. కష్టపడితే భాషలు అనేవి అడ్డు కావు. పేరు కోసం కాదు, నాణ్యత కోసం పనిచేయాలి. శరీరం ఒకరోజు లేకపోవచ్చు, కానీ మంచి పని ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈరోజు జానకమ్మ గారు మన మధ్య లేకపోయినా ఆమె స్వరం ప్రతి ఇంట్లో వినిపిస్తూనే ఉంటుంది. ప్రతి సంగీతాభిమాని గుండెల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారు. జానకమ్మ గారికి హృదయపూర్వక నివాళి. ఒక గొంతు మౌనమైనది, కానీ ఆ స్వరం ఎప్పటికీ మాయమవదు. ఓం శాంతి.